రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికొస్తే ఓవైపు ధార్మిక క్షేత్రం, మరోవైపు కార్మిక క్షేత్రం ఇక్కడ పెద్ద ఎత్తున పేరు పొందిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు కార్మిక క్షేత్రమైనటువంటి ఈ సిరిసిల్ల చూసుకుంటే సమైక్య రాష్ట్రానికంటే ముందు ఇక్కడంతా కూడా సిరిశాలగా ఉండేది. కానీ సమైక్య రాష్ట్రంలో వీళ్ళని పట్టించుకునే నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యం మనకు సిరిసిల్లలో కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పోరాటం చేసిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా నేత కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఆదుకోవాలి, వారికి 24 గంటలు పని కల్పించాలి అనే ఒక లక్ష్యంతో ఒక పెద్ద కాన్సెప్టే పెట్టుకుంటారని చెప్పాలి. దానికి సంబంధించి చూసుకుంటే వివిధ రకాలుగా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దుబాయ్ పోవద్దు, బొంబాయి పోవద్దు, స్థానికంగా తమ కుటుంబ సభ్యులతో ఉండి 24 గంటలు పని కల్పించాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పని కల్పించడమే కాదు, దానికి అనుగుణంగా వివిధ రకరకాలుగా బతుకమ్మ చీరలు కావచ్చు, ఆర్వీఎం కావచ్చు, ఇలాంటి ఎన్నో సౌకర్యాలు కల్పించడం ఒక ఎత్తు అయితే, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నేతా కార్మికుల దృష్టిలో ఉంచుకొని ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టే అపెరల్ పార్క్. యాక్చువల్ అపెరల్ పార్క్ అంటే ఏంది, అసలు ఈ అపెరల్ పార్క్ ఉన్నటువంటి లక్ష్యం ఏంటి, ఈ అపెరల్ పార్క్లో ఎంతమందికి ఉపాధి పొందుతారు, అసలు ఈ అపెరల్ పార్క్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. తొలి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు కేసీఆర్ గారు ఆనాడు కరీంనగర్ ఎంపీగా పనిచేసిన సమయంలోనే సిరిసిల్ల నేతన్నల దుస్థితిని, సిరిసిల్లలో ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఉన్న సంక్షోభాన్ని గమనించి ఒకటే వారంలో 9 మంది నేతన్నలు చనిపోతే వారి మరణంతో, వారి ఆత్మహత్యలతో ఆనాడు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత సోయి రావాలి, సిరిసిల్లలోని వస్త్ర వ్యాపార పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలి అనే లక్ష్యంతో ఆనాడు పార్టీ వైపు నుంచే 50 లక్షల రూపాయలు 2005వ సంవత్సరం 6వ సంవత్సరంలో సిరిసిల్లలోని ఇక్కడి పద్మశాలి సమాజానికి అందజేసి వారిని ఆదుకునే ప్రయత్నం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ సిరిసిల్లలో ఒక మాట చెప్పినారు, తెలంగాణ వచ్చేదాకా ధైర్యంగా ఉండండి, వచ్చిన తర్వాత నేను ఆదుకుంటాను మిమ్మల్ని, నేను కాపాడుకుంటాను మిమ్మల్ని అని చెప్పి వారు ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటూ వస్త్ర వ్యాపార పరిశ్రమను, ముఖ్యంగా సిరిసిల్లలోని నేత కార్మికులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ గారి నాయకత్వం. 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లను సిరిసిల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమకు అందజేసి ఒకవైపు నేతన్నల బతుకును మారుస్తూ, అట్లాగే ఇంకోవైపు ఆడబిడ్డలకు ఒక చిరుకానికి అందించిన నాయకత్వం, సంవత్సరానికి 1 కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలిచ్చిన నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఆ రోజు బతుకమ్మ చీర వెనుక ఉన్న అవగాహన, ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారిది, వస్త్ర వ్యాపార పరిశ్రమలో ఇక్కడ ఉన్న నేత కార్మికులు నెలకు 8 నుంచి 10,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండే వారి భార్యలు, వారి కుటుంబ సభ్యులు బీడీలు చుట్టి వారు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు నెలకు 2,000 పెన్షన్ ఇవ్వడమే కాకుండా, మరొక వైపు ఇక్కడ 7, 8, 10,000 రూపాయలు సంపాదిస్తున్న నేత కార్మికులు 15, 16,000 నుంచి 20, 22,000 సంపాదించాలి అనే ఆలోచనతో 3,400 కోట్ల రూపాయల బతుకమ్మ చీరల ఆర్డర్లు వారికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతో సిరిసిల్ల దశ తిరిగింది. సిరిసిల్లలో ఇక్కడ నేత కార్మికులకు నెలకు 15 నుంచి 20,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం వచ్చింది. నిరాటంకంగా ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒకరోజు నేత కార్మిక వస్త్ర పరిశ్రమను అధ్యయనం చేయమని చెప్పి అధికారులకు ఆదేశిస్తే వారితో పాటు మేమందరం కలిసి ఇక్కడ ఉన్న 3 అంచెల వ్యవస్థను అధ్యయనం చేయడం జరిగింది. సిరిసిల్లలో ఇక్కడ పరిశ్రమలో 3 అంచెల్లో కార్మికులు ఇక్కడ పరిశ్రమ ఉంటుంది. కింద నేత కార్మికులు జాబ్ వర్క్ తీసుకొని పనిచేసేవాళ్ళు, వారిపైన జాబ్ వర్క్ సేట్ల నుంచి తెచ్చుకొని పనిచేయించే ఆసాములు, అట్లాగే వారిపైన సేట్లు, ఈ రకంగా ఇక్కడ 3 అంచెల్లో పరిశ్రమ ఉంటుంది. అయితే కేసీఆర్ గారి ఆలోచన ఏమంటే, సిరిసిల్లలో కార్మికుడుగానే ఉండాలన్నా, ఈ పరిస్థితి మారాలి కదా అని ఆలోచించి కార్మికుడిని ఆసామి చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమం, వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంతోపాటు వారు ఇంకొక గొప్ప ఆలోచన కూడా చేసినారు. ఎవరైతే ఇళ్లల్లో బీడీలు జుడుతున్న ఆడబిడ్డలు ఉన్నారో వారికి నెలకు ఒక 12-16 వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం
మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఎందుకంటే బీడీలు చుడితే క్యాన్సర్లు ఇతరత్ర వ్యాధులు వస్తున్నాయి కాబట్టి వారికి కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ సిరిసిల్ల పట్టణం పక్కనే 200 ఎకరాల్లో అపారల్ పార్కు, దాని పక్కనే వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు, బహుశా ప్రపంచంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం ఎక్కడా ఉండదు. అంటే ఒక కార్మికుడిని ఆసామి చేసే కార్యక్రమం 400 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. ఇవాళ మీరు చుట్టూ చూస్తే ఇక్కడ ఆ షెడ్లన్నీ 2 ఏళ్ల కిందటనే పూర్తి చేయబడ్డాయి. దాదాపు 50 షెడ్లు. అంటే ఇందులో ఈ షెడ్లలో ఒక్కొక్క షెడ్లో ఆలోచన ఏంటి అంటే సాంచలు పెట్టి, అంటే మరమగ్గాలు పెట్టి వాటిని కార్మికులకే అప్పచెప్పి, సబ్సిడీ మీద మరమగ్గాలు పెట్టి కార్మికులకు అప్పచెప్పి వారిని ఎవరైతే ఇవాళ వర్కర్గా ఉన్నారో వారిని ఆ సాంచలకు, ఆ పవర్ లూమ్లకు ఓనర్లు చేసే ఒక అద్భుతమైన ఆలోచన. అంటే ఇట్లాంటి ఆలోచన వేరే వేరే నాయకత్వానికి సాధ్యం కూడా కాదు, ఒక కేసీఆర్ గారి ఆలోచన చేసి తీసుకున్నారు. 400 కోట్ల రూపాయలతో మరి ఇవాళ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా ఈ నిర్మాణాలని పూర్తి చేసి కూడా 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల కిందట దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ ఇక్కడ మీరు చూస్తే ఆ షెడ్లు ఎట్లా మారిపోయినాయి, ఆ షెడ్ల చుట్టూ ఎట్లా పరిస్థితి ఎంత భయానకంగా ఉందో మీరే చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఇవాళ నిరుపయోగంగా ఆ షెడ్లన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే ఈ షెడ్లలో కొన్నిటిని వడ్లు నిల్వ ఉంచేదానికి, నిజానికి గోదాములు చాలా ఉన్నాయి సిరిసిల్లలో, కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఈ షెడ్లలో ఇవాళ కొన్ని చోట్ల వడ్లను నిల్వ ఉంచే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్న బీఆర్ఎస్ తరఫున, మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే, ఇప్పటికే 2 ఏళ్ళు తాత్సారం చేసిండ్రు మీరు, 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి, వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో మరి పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాములకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి, ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. దాదాపు ఒక 10,000 మందితో మొత్తం సిరిసిల్ల పట్టణాన్ని కదిలించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అపారల్ పార్కు కూడా ఇవాళ కొత్త పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదు 2 ఏళ్లలో. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మేము తీసుకొచ్చిన 2, ఒకటి గ్రీన్ నీడిల్, రెండోది టెక్స్పోర్ట్, ఇవి తప్ప ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా తెచ్చిన తెలివి కూడా వీళ్ళకి లేదు. అధికారులు కూడా తక్షణమే స్పందించి కనీసం సాఫ్ సఫాయి కూడా చేస్తలేరు. ఇక్కడ చూస్తే మీరు ఇవాళ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. వెంటనే ఇక్కడ పారిశుద్ధ్యం చేయాలా, దాంతోపాటు లిస్టు ఫైనల్ చేయాలా, లేకపోతే బీఆర్ఎస్ ఊరుకోదనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ, ధైర్యంగా ఉండండి, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు, మీకు న్యాయం జరుగుతుందనే మాట కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం మాత్రం సంక్రాంతి లోపల ఈ లిస్టు ప్రకటించకపోతే వదిలిపెట్టమని చెప్పి కూడా మళ్ళొకసారి చేస్తారు. నేత కార్మికుల జీవితాల్లో వెలుగుని నింపాలనే లక్ష్యంతో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి అయిన కేటీఆర్ వారికి ఒక దారి చూపెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి, దుబాయ్ కావచ్చు, బొంబాయి కావచ్చు, భీవండి లాంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండాలనే లక్ష్యంతో ఒక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, 200 ఎకరాల్లో అపారల్ పార్కును నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. ఈ 200 ఎకరాల్లో వివిధ రకాల షెడ్లు వేయడమే కాదు, అంటే వర్కర్ టు ఓనర్, అంటే ప్రతి ఒక్క వర్కర్ కూడా ఒక ఓనర్ లాగా ఉండాలి, ఒకరి దగ్గర పనిచేసినట్టు ఫీల్ కాకుండా ప్రభుత్వమే వారికి అన్ని విధాలు ఆదుకోవాలి. ఇంకోవైపు పవర్ లూమ్ కూడా ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఇవ్వడమే కాదు, ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెం కావచ్చు దాన్ని వీరికే ఇచ్చినట్టయితే వారు దాన్ని ఉత్పత్తి చేసే అవకాశాన్ని కూడా గతంలో కల్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క అపరెల్ పార్కు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేటీఆర్ మహాధర్నా నిర్వహిస్తానని అంటున్నారు. ఎందుకు నిర్వహిస్తా అంటున్నారు? ప్రస్తుతం అయితే చూసుకుంటే మనకు దానికి సంబంధించి చూసుకుంటే మనకు అర్థమైతే స్పష్టంగా చూడవచ్చు విజువల్ ద్వారా. అంటే 200 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ అపరెల్ పార్క్ సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం అయితే శ్మశాన వాటిక నిశ్శబ్దం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చూస్తే మాత్రం ఇదంతా కూడా అసలు ఏంటి, ఎవరైనా వదిలి వెళ్ళిపోయారా, లేకపోతే ఇదంతా కూడా
అంటే గత సర్కారు హయాంలో చూసుకుంటే ముఖ్యంగా నేత కార్మికుల కోసం వర్కర్ టు ఓనర్ చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి 200 ఎకరాల్లో వివిధ రకాల షెడ్లు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూడొచ్చు. చూస్తే ఎక్కడ చూసినా కూడా గడ్డి మొలిచి పొదలలో వివిధ రకాలుగా అంటే అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపించింది. ప్రస్తుతం ఉన్న సర్కార్ మాత్రం మొద్దు నిద్రపోతోంది, వారికి ఎటువంటి అవకాశాలు కల్పించట్లేదు. మరోవైపు చూసుకుంటే కూడా అపరెల్ పార్క్ సంబంధించి ఇన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినా కానీ ఎందుకు పట్టించుకోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. ఇంత కష్టపడి నేతా కార్మికులు రోడ్డు మీద పడద్దు అనే ఉద్దేశంగా ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి ఈ షెడ్లను ఈరోజు తొండలు గుడ్లు పెడుతున్నటువంటి నేపథ్యం. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. ఎందుకు మొద్దు నిద్రపోతుంది? ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి లోపు కనుక వీళ్ళకి సంబంధించి పవర్లూమ్కి సంబంధించి ఇవ్వకపోతే మాత్రం 10,000 మందితో మహాధర్నా నిర్వహిస్తాం. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలి. లేకుంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో సంక్రాంతి తర్వాత మాత్రం తమ సత్తా చూపెట్టడమే కాదు 10,000 మందితో ధర్నా నిర్వహిస్తామంటూ పెద్ద ఎత్తున అల్టిమేటం ఇచ్చినట్టు నేపథ్యం. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పర్యవేక్షిస్తే మాత్రం దానికి స్పష్టంగా మనకు కనిపించేది ఏంటంటే ఎక్కడ వర్కర్ టు ఓనర్కి సంబంధించిన అంశం అయితే ఇక్కడ వర్క్ లేదు, ఓనర్ లేడు, కార్మికుడు లేడు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికి గల కారణాలు ఏంటి? అసలు దీని లక్ష్యం ఎటువైపు పోతుంది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం మనం అపెరల్ పార్క్ సంబంధించి ఒక షెడ్ వద్ద ఉన్నాము. షెడ్డును కూడా ఎంత అధునాతనంగా నిర్మించారంటే చాలా అధునాతనంగా నిర్మించడమే కాదు, ఒక్కొక్క షెడ్డును చూస్తే మాత్రం చాలా మంచిగా అంటే పవర్లూమ్ కార్మికులకు అనుగుణంగా వారు ఏ విధంగా పనిచేసుకోవచ్చు, ఎంత విశాలంగా ఉండాలి అనే నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని అంతే కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనం విజువల్ ద్వారా చూడొచ్చు. షెడ్డుకు సంబంధించినటువంటిది అంటే ఈ ఒక్కొక్క షెడ్డు ద్వారా పవర్లూమ్ కార్మికులకు ఇటు ప్రభుత్వమే అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం ఒక ఎత్తు అయితే, పవర్లూమ్ కూడా ఇచ్చి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్స్ అన్నీ కూడా ఇచ్చినట్టయితే వారు ఈ పవర్లూమ్ సంబంధించిన షెడ్లలో పని చేసుకోవడమే కాకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు ముఖ్యంగా నేతా కార్మికులకు సంబంధించి చూసుకుంటే ఈ పవర్లూమ్ సంబంధించినటువంటి కార్మికులు ఎప్పుడైనా కూడా వారికి సంబంధించి సరైన అంటే వారికి సంబంధించినటువంటి సరైనటువంటి ఉపాధి లేక చాలా చోట్ల కూడా కార్మికులు ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద స్పష్టంగా ఆలోచించడమే కాదు, కార్మికుల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వెళ్ళినప్పుడు నేను చూసినటువంటి పరిస్థితిలో కూడా అప్పుడు కార్మికుల యొక్క ఆవేదనను నేను స్వయంగా చూశాను. ఎట్టి పరిస్థితుల్లో వారి ఆవేదనను అర్థం చేసుకొని వారికి అనుగుణంగా మనం అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ మాత్రం మొన్న దీన్ని సందర్శించడమే కాదు, ఇవన్నీ కూడా ఈ షెడ్లు పనికి రాకుండా అంటే ఉండడం మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నా కానీ అడవి కాచిన వెన్నెల్లాగా అంటే దేనికి కూడా ఉపయోగపడని నేపథ్యం. అంటే ఇప్పుడు గతంలో 2 మాత్రమే యూనిట్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా గవే 2 యూనిట్స్ తప్ప కొత్త యూనిట్స్ అయితే ఇంతవరకు రాలేదు. 20,000 రూపాయలు కూడా ఒక్కొక్క కార్మికుడు సంపాదించుకునే విధంగా ఏర్పాటు చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఈ యొక్క పవర్లూమ్కి సంబంధించి ఈ యొక్క అపెరల్ పార్క్లో వర్కర్ టు ఓనర్, ఒక వర్కర్ను ఓనర్ చేయడం అంటే ఇంపాసిబుల్. అది ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆలోచన మనకు కనిపించదు. కానీ ప్రత్యేకంగా వర్కర్ను ఓనర్ చేయాలనే ఒక లక్ష్యం మాత్రం మనకు స్పష్టంగా అపెరల్ పార్క్లో కనిపిస్తుంది. కానీ ఏదేమైనా కానీ కొత్తవి రాకున్నా కానీ పాత వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇవన్నీ కూడా వృధాగా పడి ఉంటా ఉన్నాయి, తొండలు గుడ్లు పెడతా ఉన్నాయి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగువచ్చి పవర్లూమ్ కార్మికులకు ఈ సంబంధించినటువంటి వర్క్ను ఇవ్వాలి. లేకుంటే మాత్రం సంక్రాంతి తర్వాత మాత్రం పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తాం. ఈ విషయంలో కనుక ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే మాత్రం ధర్నా చేసి చూపెడతాం అని చెప్పి అల్టిమేటం ఇచ్చినటువంటి నేపథ్యం. ఏదేమైనా కానీ ఇప్పటికైనా దీనిపై స్పష్టత ఇవ్వాలి. లేకుంటే మాత్రం దీనిపై కార్యాచరణ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి
కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యం 200 ఎకరాల్లో 400 కోట్లతో నిర్మించిన ఈ అపెరల్ పార్కు సంబంధించి చూసుకుంటే మొత్తం మీద 1500 మంది కార్మికులను ఓనర్లుగా అంటే చేయాలనే లక్ష్యం ఒక ఎత్తు అయితే 25,000 మంది మహిళలు అంటే ముఖ్యంగా బీడీ కార్మికులకు సంబంధించి వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న బీడీ కార్మికులకు కూడా ఉపాధి కల్పించాలని ఒక లక్ష్యం. 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించడం, 1500 మంది వర్కర్స్కి ఓనర్లుగా చేయాలనే ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే అపెరల్ పార్క్. దానికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఈ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యం ఒక ఎత్తు అయితే మరి సంక్రాంతి తర్వాత జరిగే పరిణామాలు ఎట్లా ఉంటాయి, మరోవైపు కార్మికులు, మహిళలు, స్థానికులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అపెరల్ పార్క్పై సంక్రాంతి తర్వాత తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం అయితే కార్మిక సంఘ నాయకుడు ప్రస్తుతం మన వద్ద ఉన్నారు, వార్త మాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అపెరల్ పార్క్ ఎక్కడిదక్కడే ఉంది, పని లేదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఒక అల్టిమేటం ఇచ్చిన నేపథ్యం సంక్రాంతి వరకు కనుక మీరు దీని మీద స్పష్టత ఇవ్వకుంటే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తారు. అంటే దీనిపై మీ కార్మిక సంఘాలు ఏమని భావిస్తారు? మరి కేసీఆర్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నేత కార్మికుల సంక్షేమానికి మరి పెద్దపీట వేసి మరి వారికి నేరుగా ఆర్డర్లు ఇవ్వడం, మరి మెరుగైన కూలీ రావడంతో పాటు మరి త్రిప్టు పథకం, అలాగే నేతన్న బీమా, అనేక పథకాలు పెట్టి మరి సిరిసిల్లకు మరి వెన్నుదన్నగా నిలిచి ఈరోజు ఆనాడు మరి ఆకలి చావు లేని, ఆత్మహత్య లేని సిరిసిల్లగా చేసిన ఘనత మన కేసీఆర్ గారిది. అందులో భాగంగా మరి వర్కర్ టు ఓనర్ పథకం దాదాపు మరి 88 ఎకరాల్లో 374 కోట్లతో ఒక మంచి పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు మొదటి విడతలోనే 1104 మంది కార్మికులకు మరి వర్కర్ను ఓనర్ చేసేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వము 2017లో కేసీఆర్ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభిస్తే మరి ఇప్పటివరకు కూడా మరి ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 25 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కకు పెట్టి కార్మికులకు మరి అది ఒక యజమానులుగా చేసేటువంటి నిర్ణయాలను పక్క ఉన్నటువంటి గోదాములను మరి ఆ గోదాములుగా వాడుకోవడం, షెడ్లను నిజంగా అది గోదాములుగా చేసి మరి అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ లోపం కావచ్చు, మరి ఆ పక్కకు మరి పిచ్చి చెట్లు మొలిసినా కానీ దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన మరి ప్రభుత్వం పోలేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు కావచ్చు, సంబంధిత అధికారులు కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి పక్కకు నెట్టడం అనేది నిజంగా ఇది బాధాకరం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మరి కేటీఆర్ గారు మొన్న సందర్శించినటువంటి తరుణంలో వారు ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకోవడం నిజంగా సంతోషదాయకం. వెంటనే ఈ సంక్రాంతి లోపల మరి ప్రభుత్వం వర్కర్కు మరి ఓనర్ చేసేటువంటి ఆ పథకానికి శ్రీకారం చుట్టకుంటే వారు కేటీఆర్ గారు చెప్పిన విధంగా వారికి అండగా మేము కూడా ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులతో కలిసి పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం మనకు ఒక పవర్లు కార్మికుడు ఉన్నారు, వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడున్న పరిస్థితి? ఏది పని లేదు, అపెరల్ పార్క్ ఇట్లా ఉంది అంటే సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున భారీగా ధర్నా చేపడతామని చెప్తున్న నేపథ్యం బీఆర్ఎస్ పార్టీ, దీనిపై మీరు ఏమంటారు? చేపడితేనే బాగుంటుంది సారు. ఇప్పుడు సబ్సిడీ సీరియల్ది 10% యారన్ సబ్సిడీ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. అధికారం అడిగితే ఏ సప్పుడు చేస్తలేరు. జౌలి శాఖలో కూడా పోయి అడిగితే ఏ సప్పుడు చేస్తలేరు సార్. అందు గురించి అది ఇది దిగి రావాలి. ఇది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళ నుంచి వెళ్ళి మళ్ళీ వీళ్ళు ఉన్న అధికారులు, జౌలి శాఖలో ఉన్న అధికారులు కూడా ఏది పట్టించుకుంటలేరు. దీని గురించి ధర్నా చేస్తేనే బాగుంటుంది సార్ అని చెప్పి అనుకుంటున్నాను. కేటీఆర్ సార్ అన్నప్పుడు అన్నిటికీ కరెక్ట్ జవాబులు ఇచ్చారు. బరబ్బరి వర్కర్కు డబ్బులు బరబ్బరి వచ్చినాయి. అందరూ మంచిగా సంతోషంగా ఉన్నారు. దానికి ప్రభుత్వం ఏముంది, ఇవన్నిటికి దిగి రావాలి. ఆ ప్రభుత్వం అనుకూలంగా మాకు వర్కర్కు డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. అపెరల్ పార్క్ విషయంలో కనుక ప్రభుత్వం స్పష్టత సంక్రాంతి లోపు ఇవ్వకుంటే మాత్రం మహాధర్నా చేపడతామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో అసలు కార్మిక సంఘాలు ఏమనుకుంటున్నాయి? ప్రస్తుతం మనకు కార్మిక సంఘ నాయకుడున్న వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు సంక్రాంతి లోపు కనుక సరి అయిన నిర్ణయం తీసుకోకుంటే మాత్రం ప్రభుత్వం దిగి రాకుంటే మహాధర్నా చేపడతామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చెప్తుంది. ఏమంటారు మీరు? ఈ వర్కర్ టు ఓనర్ పథకం అనేది ఇక్కడ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ కార్మికులకు ప్రతి కార్మికుడిని యజమాని చేయాలని 1104 మంది కార్మికులకు మొదటి విడతగా ఇక్కడ పెద్దూరు శివారులో స్థలం కేటాయించి అక్కడ వర్కర్ టు ఓనర్ షెడ్లను నిర్మించడం జరిగింది. దాదాపు 50 షెడ్లను. మరి ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఆ పథకాన్ని వర్తింపజేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేము ఇక్కడ కార్మిక పక్షాన కార్మికులను యజమానులుగా మార్చాలని 4 సాంక్షలు ఇచ్చి కార్మికులకు అందించాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కావచ్చు, పై అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ కూడా కాలయాపన చేస్తూ దాటవేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. ఏదైతే ఉద్దేశంతో కట్టారో ఆ వర్క్ షెడ్లని కార్మికులకే అందించాలని చెప్పి మేము కూడా ఒక్క షెడ్డును కూడా ఇతరులకు కేటాయిస్తే ఊరుకునే పరిస్థితి లేదని చెప్పాము. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ గారు కూడా మొన్న వర్క్ షెడ్లను సందర్శించి ఏదైతే ఏ లక్ష్యంతోనైతే పూర్తి చేశామో వాటిని కార్మికులకు సాధారణ కూడా నిర్వహిస్తామని చెప్పారు. సంతోషం. మేము కార్మికులందరం కూడా ఆ ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొనైనా సరే ఆ వర్కర్ టు ఓనర్ని మా కార్మికులకు వచ్చే విధంగా కూడా ఈ పోరాటంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది అంటే కార్మికుల పక్షాన కూడా మేము పెద్ద ఎత్తున కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మహాధర్నాలో పాల్గొంటామని చెప్పి కార్మికులు కూడా చెప్తున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ఫెడరల్ పార్క్ సంబంధించినటువంటి సమాచారం అయితే మొత్తం మీద అయితే కేటీఆర్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్లోనైనా కనీసం పవర్లూమ్ కార్మికులకు బడ్జెట్లో కొంత బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేసిన నేపథ్యం ఒకటైతే ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి వరకు కనుక దీని మీద స్పష్టత ఇవ్వకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మహాధర్నా కార్యక్రమం ఉంటుందని చెప్పిన నేపథ్యం ఒకటైతే ఈ యొక్క ధర్నాకు కూడా వివిధ సంఘాలు సంబంధించిన వాళ్ళు కార్మికులు కావచ్చు, కార్మిక సంఘాలు కూడా ఈ మహాధర్నా చేయడానికి సంసిద్ధులైన నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ నేత కార్మికులు అంటే ముఖ్యంగా ఒకప్పుడు సిరిశాలగా ఉన్నటువంటి సిరిసిల్ల ఉరిశాలగా మారిన నేపథ్యం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి బతుకులు ఒక దారిన పడుతున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరొక ఎత్తు. అపెరల్ పార్క్ లాంటి కార్యక్రమాలను చేపట్టి ఒక వర్కర్ని ఓనర్ చేయాలనే ఒక లక్ష్యం ప్రపంచంలో కానీ ఎక్కడ కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి సిచ్యుయేషన్ అంటే పథకాలు మనకు కనిపించవు. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని ఒక వర్కర్ని ఓనర్ చేయడం అనేది ఒక పెద్ద లక్ష్యం అనే చెప్పాలి. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఈ అపెరల్ పార్క్ సంబంధించి పవర్లూమ్ కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించాలి. ఈలోపు సంక్రాంతి వరకు చేయాలి. లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకైతే అన్ని సంఘాలు కూడా సంసిద్ధమవుతున్నట్టు హెచ్చరిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ సంక్రాంతి వరకు మాత్రం మనం వేచి చూడాల్సిందే. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి స్పష్టత ఇస్తుందనేది మాత్రం ఇప్పటివరకైతే మనకు తెలియదు. కానీ ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం మహాధర్నాకు అందరూ కూడా సంసిద్ధమవుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, రాజన్న సిరిసిల్ల జిల్లా.